కృష్ణాష్టమి సందర్భంగా అంబర్పేట తహసీల్దార్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 50 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు భీమ్రెడ్డి, మొహమ్మద్ రియాజ్ ఉద్దీన్, తిరుమలరావు, లయన్స్ క్లబ్ సభ్యురాలు రాజేశ్వరి రెడ్డి, అంబర్పేట తహసీల్దార్ వేణుగోపాల్ నేతృత్వంలో సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా అంబర్పేట తహసీల్దార్ వేణుగోపాల్ మాట్లాడుతూ గత కొన్నేళ్ల నుంచి సామాన్యులను ఆదుకుంటున్న రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులను అభినందించారు. రెడ్ క్రాస్ సొసైటీ వారు చేసే సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. बोर्ड आना देखो पीछे का तहसीलदार వికలాంగులకి మరియు అతి పేదలైనటువంటి వికలాంగులకి తినడానికి తిండి దొరికిన పరిస్థితుల్లో గత 2 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్న తిండికి ఇబ్బందులు పడుతున్నటువంటి దివ్యాంగుల కోసం ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు గతంలో ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఒక 50 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి ఒక డోనర్స్ ద్వారా ముందుకు వచ్చారు. వారికి ఎన్పిఐడి ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మొక్క ఉపేందర్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఈ కార్యక్రమం జరిగిందంటే మన హ్యూమన్ రైట్స్ లైఫ్ మన రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్ అయినటువంటి మన తిరుమలరావు గారి ద్వారా రెడ్ క్రాస్ వారికి, హైదరాబాద్ రెడ్ క్రాస్ వారికి భీమ్రెడ్డి సార్ గారికి తెలియజేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కొన్ని నిత్యావసర సరుకులు వాళ్ళు ఆ రోజు పాలు, అది బిస్కెట్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఇలా నిత్యావసర సరుకులు పంచిపెట్టుతున్నారు, 50 మందికి ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నేను అంబర్పేట తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఈ రోజున మన అంబర్పేట మండలంలో కృష్ణాష్టమి సందర్భంగా రెడ్ క్రాస్ వారి ద్వారా ఈ వికలాంగులకి మన అదేంటి ఫుడ్ ప్యాకెట్స్ అండ్ ఈ గ్రాసరీస్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా ఒక 50 మంది వరకు మన చైర్మన్ గారు, భీమ్రెడ్డి గారు అందరూ పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా డోనర్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు 50 మందికి ఇచ్చాము. ఇంకొక 50 మంది వరకు మళ్ళీ త్వరలోనే ఇంకో ప్రోగ్రాం పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. భీమ్రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైర్మన్. ఈరోజు అంబర్పేట్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మా యొక్క మండల అధ్యక్షులు తహసీల్దార్ గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమానికి 50 మంది వికలాంగులకు మేము గ్రాసరీ, మాస్కులు, శానిటైజర్స్ ఇవన్నిటిని కూడా ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈ కార్యక్రమంలో 50 మంది వికలాంగులకు అంబర్పేట వాళ్లకు ఇవ్వడం జరిగింది. మిగతా నెక్స్ట్ మంత్ కానీ ఇంకా ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో హెల్త్ క్యాంప్స్ కానీ మిగతా కార్యక్రమాలను కూడా చేపట్టడానికి మేము వారి ఎంఆర్ఓ గారు కూడా స్పందించారు, పెట్టాలని అడిగారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరు కూడా థర్డ్ వేవ్ కోసానికి భయపట్టాల్సిన అవసరం లేదు. థర్డ్ వేవ్ని తరిమి కొట్టాలంటే మనందరం కూడా మాస్కులు ధరించుకోవాలి, డిస్టెన్స్ పాటించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ నుంచి కూడా పాఠశాలలు ప్రారంభిస్తున్నాం కాబట్టి విద్యార్థులకు అవసరమైనటువంటి దాన్ని కూడా మాస్కులు కానీ శానిటైజర్స్ కానీ మేము ఎక్కువ మొత్తంలో గవర్నర్ గారి పిలుపు మేరకు పాఠశాలలో కూడా వస్తాం. కాబట్టి మనందరం కూడా జాగ్రత్త పడేసి థర్డ్ వేవ్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.